మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకు ఎన్నో ధర్మ సందేహాలు కలుగుతుంటాయి. అందులో ఒకటి వివాహాలు, విషాదాలు. వివాహాల కంటే మామిడి తోరణాలు కడతాము. పురోహితుడు వస్తాడు, మంచిగా జరుగుతుంది. ఎవరి ఇంట్లో అయినా మరణం సంభవించినప్పుడు చాలా మందికి పూజా విధానం అనేది ఎలా చేసుకోవాలి, దేవాలయాలకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎన్ని రోజులు పూజ చేయాలి, పూజ చేయకుండా ఎన్ని రోజులు ఉండకూడదు, ఇంట్లో శుభకార్యాలు ఏమి చేయవచ్చు, ఏమి చేయరాదు, ఇటువంటి సమస్యలు చాలా మందికి వస్తుంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ కులవృత్తి బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వాళ్ళ కులవృత్తి పౌరోహిత్యము, గర్భాలయంలో విగ్రహాలకు పూజ చేయడం అనేది ఉంటుంది. సొంత తల్లిదండ్రులు పోయినప్పుడు బ్రాహ్మణులు అనేవాళ్ళు 13 రోజులు ఆ సూతకము పట్టి ముండనము చేయించుకున్న తర్వాత 15 రోజుల వరకు గర్భాలయంలో వాళ్ళు పోకూడదు. పక్షము అంటే 15 రోజుల మాసికం అంటే దాదాపు 1 నెల వరకు గర్భాలయంలో యంత్రాలు పెట్టినటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ విగ్రహాలను వాళ్ళు తాకకూడదు అని మనకు ధర్మశాస్త్రం తెలుపుతోంది. అంటే ఉపకర్మలు తీర్థం పెట్టవచ్చు. బ్రాహ్మడికి దోషం లేదు కాబట్టి గాయత్రి ఉంటుంది. నిత్య గాయత్రి వాళ్ళు 13వ రోజు నుంచే గాయత్రి జపము, పెద్దలకు తర్పణాలు వదలడము ఇవన్నీ తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు అంటే కన్యాదానము, ఆడపిల్ల పెళ్లి చేయవచ్చు. దానాలలో భూదానము అంటే మిగతా ఏ దానాలకు అర్హత లేదు, కానీ ఒక కన్యాదానము, గోదానము చేయడం సర్వశ్రేష్టం. ఎందుకంటే అటు పితృదేవతలు 7 పిఢీలు పొరపాటున ఏదైనా పాపకర్మలో ఉన్న నరకానుభూలు ఉన్నా ఇక్కడ కన్యాదానము, గోదానము వలన వాళ్లకు పాప నివృత్తి అయి మంచి జన్మలు గాని స్వర్గప్రాప్తి గాని కలుగుతాయని మనకు గరుడ పురాణాలు చెప్తోంది. అందుకనే 10 రోజులు 10వ రోజు దశదానాలు తర్పణాలు అయిపోయాక 12వ రోజు దశదానాలని చేయిస్తారు. అవన్నీ చేయిస్తారు. అందులో గోదానము, భూదానము కూడా ఉంటుంది. కానీ ఈ 12 రోజుల కుల దేవతలను అంటే పితృదేవతలను ఆహ్వానించకూడదు. ఇప్పుడు వాళ్ళు రారు కాబట్టి 1 నెల రోజులు సంవత్సరం సూతుకులని వాళ్ళ తల్లిదండ్రులు పోయిన పుత్రులు చేయకూడదు. కాకపోతే సంవత్సరం లోపల కన్యాదానం చేస్తే, ఇప్పుడు మనకు కార్తీక పురాణంలో కూడా ఒక వంశంలో ఒక అమ్మాయిని అమ్మితే వాళ్ళు ఎంత మంచి పుణ్యాత్ములు, యజ్ఞయాగాలు చేసిన విప్ర శ్రేష్ఠులైనా కూడా స్వర్గంలో నుండి నరకంలోకి రావింపబడ్డారు. ఎందువల్ల అంటే వాళ్ళ వంశంలో 7 పీఢీల తర్వాత ఎవరో ఒక కన్యను ధనానికి అమ్ముకోవడం వల్ల, అటువంటి పాపం కన్యను అమ్ముకోవడం వల్ల రోమాలు శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది, అంతటి నరకాన్ని అనుభవించాల్సి వస్తుందని ధర్మశాస్త్రం చెబుతోంది. కన్యాదానము, గోదానము సర్వశ్రేష్టమైనవి కాబట్టి ఇవి చేసుకోవచ్చును. ఇంకొకటి శుభకార్యాలు ఏంటి, కేశఖండనాలు మనకి తక్కువగా ఉంది. ఒక కుటుంబంలోని వ్యక్తులు 6 నెలల లోపు కులదేవతను పిలవకూడదు. ఎందుకంటే మనకి ప్రయాణ సమయం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి 1 గంట ఒక పక్క ఊరు వెళ్ళాలంటే 1 గంట బస్ ప్రయాణం, కారు ప్రయాణం ఎంత తీసుకుంటుంది. ఉదాహరణకి హైదరాబాద్ వెళ్ళాలి కరీంనగర్ నుండి అంటే 4 గంటలు కారులో, 6 గంటలు అయితే అలాగే పితృదేవతలు కూడా 6 నెలలు పోవడానికి, 6 నెలలు రావడానికి. అందుకే మనకు సంవత్సరీకంగా మళ్ళీ వస్తారు అని. మరణించిన ఒక వ్యక్తి కాలగమనం ఎలా ఉంటుందంటే, బతికి ఉన్న వ్యక్తితో సమానంగా 10 రోజులు ఉంటుంది. తర్వాతకి 15 రోజులకు 1 రోజు అవుతుంది. తర్వాతకి నెలకి 1 రోజు అవుతుంది. ప్రతి నెల అందుకే మాసికాలు పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళకి 1 రోజు ఆహారం అందిస్తున్నట్టుగానే లెక్క. అలా 16 షోడశ మాసికాలు అంటారు. అలా 16 పెట్టిన తర్వాతకు వాళ్ళకి రోజు మనం భోజనం పెడుతున్నట్టు లెక్క. దూరంగా వెళ్ళిన కొద్దీ జీవుణ్ణి, అంగుష్ట మాత్రంగా ఉన్నటువంటి జీవుణ్ణి యమదూతలు తీసుకువెళ్లే కాల ప్రమాణము 365 రోజులు, సంవత్సరం అవుతుంది. అప్పుడు వాళ్ళకి స్వర్గాధిపత్యం రావాలంటే ఇక్కడ మంచి బ్రాహ్మణ భోజనాలు లేక అన్నదానాలు, వాళ్ళ పేర దాన ధర్మాలు చెయ్యాలి బ్రతికి ఉన్న వాళ్ళ వారసులు. అందుకే పుత్రులు కావాలి, పుత్రులు అయితే చేస్తారు అని ఒక నానుడి ఉన్నది వెనుక ఉండి. ఎవరైనా ఏ వర్ణం వారైనా కూడా అలా సంవత్సరం కాలం వరకు ప్రతి నెల వాళ్ళ పితృలను తలుచుకుని పెట్టుకోవాలి. సంవత్సరం 365 రోజులు అయ్యాక కూడా వాళ్ళ పితృలు చనిపోయిన వారికి కాలం ఎలా ఉంటుంది, 365 రోజులు ఒకటే రోజు. ఇప్పుడు నెలకు 1 రోజు, 30 రోజులకు 1 రోజు అయితే అప్పుడు 365 రోజులకు 1 రోజు. అంటే సూర్యునికి ఆ లోకాలకి దగ్గరగా వెళ్ళిన కొద్దీ కాలము చాలా నిదానంగా సాగుతుందంట. మనకు సంవత్సర కాలం, వాళ్ళకు 1 రోజు కాలం అవుతుంది. ఇలాగా వాళ్ళు వసులు, పితృలు, రుద్రులు ఇలా ఒక్కొక్క పదవిని పొందుతుంటారు. అయితే ఇందులో వర్ణాలకు వేరుగా ఉంది. ఇప్పుడు మిగతా వర్ణాల వాడు, ఇది నేను ఉదాహరణకి బ్రాహ్మణ కుల వృత్తి ఉంది కాబట్టి వాళ్ళ వివాహాలు, విషాదాలు అన్నింటికీ బ్రాహ్మణుల అవసరం ఉంటుంది కాబట్టి వీళ్ళకి సంవత్సర సూతుకులు అంటే ఏమీ ఉండదు. వాళ్ళకు నిత్య గాయత్రి జపం చేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు శుచిగానే ఉంటారు అని అర్థం. ఇక మిగతా వర్ణాల వారికి ఏంటంటే, దగ్గర వాళ్ళు తాత ముత్తాతలు పోతే దాదాపుగా మనమడు ఉన్నాడు అనుకోండి, తండ్రి అయితే సంవత్సరం కాలం వరకు సత్యనవ్రతాలు, పూజాక్రతులు, కేశఖండనాలు చేయకూడదు. అయితే సహజంగా వచ్చేటేటి నామకరణము, పెద్ద మనిషి ఫంక్షన్లు అవి ఇక్కడ పుట్టిన పిల్లలది మనం తీసుకోవాలి. వాళ్ళకి
21 రోజు కానీ 31 రోజు లోపల కానీ నామకరణం చేయాలి, లేకుంటే 3 నెలల లోపల కానీ నామకరణం చేయాలి. ఈ మనమడికి చేయాలంటే వాళ్ళ తాతగారు చనిపోయినారు కాబట్టి మనమడికి నామకరణం చెయ్యొచ్చా చేయరాదా అంటే చెయ్యొచ్చు, దానికి సంబంధం లేదు. కాకపోతే ఫంక్షన్ హాల్లో ఆ చనిపోయిన ఇంట్లో కాకుండా వేరే పక్కకు పందిరి వేసి అలా చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఎన్ని రోజులు దీపారాధన ఇంట్లో చేయకూడదు, 3 నెలల వరకు మనమలైతే చేయకూడదు. వాళ్ళు ఉద్యోగరీత్యా వీడిగా ఉంటే చేయవచ్చు. సంవత్సరిక కాలం వరకు ఆ ప్రేతాత్మ మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి శుభకార్యాలకు దేవతలను ఆహ్వానిస్తాం కదా, గణపతిని, నవగ్రహాలను. ఇలాగా మంత్రోక్తంలో మనకు నామకరణం చేయాలంటే పిల్లడికి శాంతి వచ్చింది, పిల్లడు పుట్టినప్పుడు నక్షత్రం బాగాలేదు, ఆ నక్షత్ర శాంతి చేయాలంటే ఎక్కడైతే మరణం సంభవించిందో ఆ ఇంట్లో పుణ్యవాచనం చేయడానికి మనం దేవతలను ఆహ్వానిస్తే వాళ్ళు రారు. ఎందుకంటే ఆ కాలము ప్రేతాత్మ ఉండే కాలం కాబట్టి ఆ ఇంటి ఛాయలకు రారు. మీరు ఎన్ని మామిడి తోరణాలు కట్టినా, ఎన్ని పసుపు కొమ్ములు కట్టినా, ఎన్ని ఐరాళ్ల కుండలు పెట్టుకున్నా ఆ ప్రాంగణంలో ప్రేతాత్మ సంవత్సరం కాలం వరకు ఆ జీవుడు అందులో ఉంటాడు, తన ఆస్తి కోసం ఉంటాడు. అంటే మన తాత ముత్తాతలు. అందుకని శుభకార్యాలు ఇళ్లలో చేయకూడదు, దేవాలయ ప్రాంగణంలో నామకరణం చేయవచ్చు. ఎందుకంటే ఆ పిల్లలు పుట్టిన వాళ్ళకి మళ్ళీ మంచి రోజుల్లో 3 నెలల్లో నెల లోపల చేయాలి. వాళ్ళ జీవన క్రమం వాళ్ళ సాగిపోతూ ఉంటుంది కదా, ఎవరి జీవితం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది జీవుడికి. అందుకని వాళ్ళకి శుభప్రదంగా చెయ్యాలి. అలాగని వివాహం మాత్రం చేయకూడదు. ఎందుకంటే వివాహానికి దేవతలను ఎట్లాగా ఆహ్వానిస్తామో మిగతా అందరు కూరాళ్ళు అంటారు. ఒక రోజు ముందుగా ఈ కూరాళ్ళు అని పెట్టుకుంటారు. అప్పుడు మగపిల్లడి కోసం అయితే కోడల్ని ఇంటికి ఆహ్వానించి తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకున్నారనుకోండి, అంగవైకల్యాన్ని సంతానం కలిగే అవకాశము, అల్పాయుష్కులైన ఉండేటంటి అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే పితృదేవతలు దీవించండి, దేవతలు ఎంతనో మనకు పితృదేవతలు కూడా అంతే సరి సమానం. ఒక్కొక్క సమయంలో దేవతల కంటే కూడా ఆ పితృల యొక్క పుణ్యం వల్ల, పితృల యొక్క వాసన వల్ల ఇక్కడ వంశాభివృద్ధి జరుగుతుంది. మన ఇళ్ళకి రావాల్సిన వాళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడరు. రుణానుబంధం తీర్చుకోవడానికి ఈ జీవన చక్రం నడుస్తూనే ఉంటుంది. దాదాపుగా వాసనలు పోవు. ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి మోక్ష సాధనకు పాటుపడ్డ వాళ్ళకే కొన్ని జన్మలు ఎత్తుతారు. ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క జన్మ ఉంటుంది అన్నట్టు, రకరకాల జన్మలు ఉంటాయి. శివాలయంలో ఉదాహరణకి, శివాలయంలో శివుడి దగ్గర అపహరణ చేశారనుకోండి, నైవేద్యాలు గాని కక్కుర్తిపడి దక్షిణలు గాని ఉంటే 10,000 సంవత్సరాల కుక్కగా పుడతారట. భార్యాభర్తలు మాట్లాడుతుండగా చాటుగా విని చాడులు చెప్పేవాళ్ళు మాల బల్లులుగా పుడతారట, నల్లటి బల్లులై పుడతారట దర్వాజలు. ఇలాగా మనకు గరుడ పురాణాలు అనేక పాపాలకు అనేక జన్మలు, వాటి నివారణలని. ఒక చిన్న దోషం చేస్తే బంగారాన్ని అపహరించిన వాడు కాలి చనిపోతారని ఒక అగ్నికి ఆగుతే చనిపోతారు. అలాంటి జన్మలు ఉంటాయన్నట్టు. మనం బాగా లోతుగా వివరించిన కొద్దీ మానవ జన్మ చాలా భయంకరమైనది. దాన్ని చక్కగా సాంప్రదాయబద్ధంగా మంచి చెడులు తెలుసుకొని చేయడం వల్ల కొంతైనా ఉత్తమ గతులు పొందుతారు. అయితే ఇప్పుడు మేము చేయగా ఇప్పటి కాలంలో ఏంటంటే మా పిల్లలందరూ ఫారిన్ లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. వాళ్ళు డిసెంబర్ లో మాత్రమే వస్తారు. క్రిస్మస్ హాలిడేస్ లోనే పెళ్లిళ్ళు చేయాలి. మీ పిల్లలకి బలం ఉందా లేదా ముందు చూసుకోవాలి. వివాహ వ్యవస్థలో బలం ఉందా లేదా చూసుకోవాలి. మా పెద్దవాళ్ళు సీరియస్ గా ఉన్నారు కాబట్టి చేయండి. కులదేవత అంటే పితృలను, కులదేవత అంటే పితృలు, కూరాళ్ళని మిగతా అన్ని వర్ణాలు అంటారు. వాళ్ళని ఆహ్వానించాలంటే ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటారు. 4 అన్నదమ్ములకు 4కి పిల్లలు ఉంటారు. ఒకడికి ముందుగా ఎవరికైతే కులదేవతను ఆహ్వానిస్తారో వాళ్లకు మాత్రమే వస్తారు. పెళ్లి కాగానే మళ్ళీ ఉపాసన చెప్తారు. పెళ్లి పందిళ్ళు పలానా వారి పెళ్లికి గోత్రం చెప్పి పలానా వారి పెళ్లికి ఆహ్వానిస్తే వచ్చేదారు కాబట్టి తదనంతరం మళ్ళా అతన్ని వేరే కుటుంబంలో వేరే వాళ్ళ పెళ్లికి ఆహ్వానిస్తే వచ్చేది.